అనిపిస్తుంది. ఎట్లా చెప్తలేరు అంటే మీరు ఎవరు హ్యాపీగా లేరా? మీకు ఏదైనా, నాకు తెలుసు అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది రైట్, కానీ మన దేవుడికి తెలుసు కదండి మనకి ఏమైనా సమస్య ఉంటుందో. గాడ్ నోస్ రైట్. ఆయన తన రైట్ టైంలో ఆయన చేస్తాడు. సో మనం ఏం చేయాలి? మనం ఆయన చేసే వరకు మనం ఆయనను ఆరాధిస్తూ ఉండాలి కదా. ఆ వెయిటింగ్ సీజన్ ఏదైతే ఉంటుందో ఆ వెయిటింగ్ సీజన్ లో మీరు బాధపడడం కంటే ఆయనను ఆరాధించడం మేలు కదా. సో చాలా మంది డల్ ఫేసెస్ పెట్టుకొని నేను ఏదో వచ్చిన నన్ను జల్దీ అయిపోగొట్టేస్తే నేను పోతా అన్నట్టు పెడుతున్నారు. సో ప్లీజ్ అందరం ఆనందంగా సంతోషంతో ఆయన ఆరాధిస్తామండి. మీరు అట్లా పెడితే మేము ఎట్లా చేస్తామండి చెప్పండి రైట్. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారో అంతమంది విశ్వసిస్తూ ఆయన మరలా ఆరాధిస్తామండి. ఈసారి మీరు స్వరాలెత్తుతూ మీరు ఆరాధించాలి. మీరు ఆరాధించకపోతే నేను మళ్ళీ అదే ఆరాధన చేపిస్తాను. అందరూ చేయాలి. నవ్వుతారు ఒకసారి. మీ పక్కన వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ప్రైజ్ లార్డ్ చెప్పండి. జీసస్ లవ్స్ యు అని చెప్తారా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నారని ఎంతమంది నమ్ముతున్నారు రైట్. సో అదే సంతోషముతోని ఇట్లా మీ 32 teeth అని నవ్వండి. అందరు మంచిగా నవ్వండి. సో అందరం నవ్వుకుంటూ ఆయన ఆరాధిస్తామండి. మీ పరిస్థితులు ఏమైనప్పటికీ అవి పక్కన పెట్టండి రైట్. అవి ఎట్లయినా గాడ్ విల్ హీల్ దెమ్. అవి ఏవి పర్మనెంట్ కావు రైట్, టెంపరీ అవన్నీ. సో అవన్నీ మనల్ని ఆరాధించకుండా ఆపడానికి మాత్రమే. అవన్నీ పట్టించుకుంటూ పోతే మనం ఆరాధన చేయలేమండి. మీరు వచ్చినారు, మీరు బాధతో సమస్యతో వచ్చినారు, కానీ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం మీరు అభిషేకం పొందుకొనే మీరు వెళ్తారు. ఆమేన్. అదే విశ్వసిస్తూ నమ్మకంతో మనం ఆయన మరలా ఆరాధిస్తామండి. మన దేవుడు మనకి ఏమడిగినాడంటే మీ హృదయాన్ని నడిపించాడు అంతే. మన నుంచి ఏమైనా కోరుకున్నాడా? బంగారం ఇయ్యండి, నాకు అది కట్టి అని ఇది కట్టి అని అన్నారా? లేదు కదా. కానీ మన హృదయాన్ని కోరుకున్నాడు. ఎందుకు? ఆయన మనం ఎంతో ప్రేమిస్తున్నాడు కదా. అంత ప్రేమిస్తున్న దేవుడిని మనం ఎంత ప్రేమించాలండి రైట్. మనం ఎంత సంతోషంతో ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధించాలి. మీరు ఇట్లా డల్గా అట్లా ఉంటే ఎట్లా అండి రైట్. మన ఆశ చూసి మన దేవుడు ఆగుతాడండి కదా. నమ్ముతున్నారా? మీరు ఆరాధన చేయకపోతే, మీరు స్తుతి చేయకపోతే మన స్థితి అనేది మారదు. మీరు స్తుతిస్తే ఆ స్తుతి, మీ ఆశ, మీ వాంఛ ఒకటే దేవుణ్ణి ఆపగలిగేది రైట్. సో అది నమ్ముతూ మనం అందరం మన దేవుణ్ణి బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు అని మొదటి పాటను మనం పాడుకుందామండి. ఈసారి అందరూ బిగ్గరగా స్వరాలను విప్పుతూ పాడాలి.